ఈరోజు దేవుడికని బ్లాక్ చన్నా ఫ్రైని చేశాను. ఇది జస్ట్ 5 మినిట్స్లో చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పినట్టు చేశారంటే రుచి ఇంకా మరింత ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక కప్ అంతా శనగలు తీసుకోవాలి. ఇవి ఒక 5 అవర్స్ ముందే నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నానబెట్టుకున్న శనగల్ని చిన్న కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇంకొకసారి వాష్ చేసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. రాళ్ళు ఉప్పు అయినా పర్లే, నార్మల్ ఉప్పు అయినా పర్లే. అలాగే వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఒక కప్పు మనం శనగలు తీసుకుంటే 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి. ఒక 4 విజిల్స్కి హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. 4 విజిల్స్ అయిన తర్వాత మనము అవి స్ట్రెయిన్ చేసేసుకోవాలి. అప్పుడు చూడండి ఎంత మెత్తగా వచ్చాయి. సో వాటర్ని పడేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోవాలి. కడాయి కొద్దిగా వేడైంది అన్నప్పుడు 1.5 స్పూన్ అంతా కుకింగ్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఆయిల్ వేడైన తర్వాత ఈ కొద్దిగా మనము ఆవాలు వేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం లేదు. ఒక 3 పచ్చిమిర్చిల్ని ఇలా స్లైసెస్గా కట్ చేశాను. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీరు ఇలానే వేసుకోండి. అలాగే 2 ఒట్టిమిరపకాయలు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ బ్యాడిగే మెంషన్కాయ వాడినా, మీరు ఏదైనా వాడచ్చు. గుంటూరు ఒట్టిమిరపకాయలైనా వాడచ్చు. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అన్నిటినీ లైట్గా ఫ్రై చేసి కొద్దిగా ఉప్పు వేసుకోండి, చాలా కొద్దిగా. మనము ప్రసాదం చేసేటప్పుడు ఉప్పు చూసుకోలేము కాబట్టి లైట్గా వేసుకుంటే సరిపోతుంది, తక్కువ ఉన్నా పర్లేదు. ఇప్పుడు దాంట్లోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ చన్నాని వేసేసి ఒక 2 నిమిషాలు అలా మిక్స్ చేసి ఫ్రై చేసేసుకోండి. ఈ చన్నా ఫ్రైకి మరింత టేస్ట్ మనం పెంచాలంటే తప్పకుండా కొత్తిమీర వేసుకోవాలి. ఫస్ట్ కొత్తిమీరని నీట్గా వాష్ చేసి చిన్నగా ఇలా కట్ చేసి వేసేసుకోండి. కొత్తిమీర వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది ఈ పర్టికులర్ ఫ్రై. ఇంకా లాస్ట్లో తురిమి పెట్టుకున్న కొద్దిగా మనము కొబ్బరిని కూడా వేసుకోవాలి. నేనైతే పచ్చ కొబ్బరి వేశాను, మీరు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఏ మాటకి ఆ మాట, ఈ పర్టికులర్ ప్రసాదానికి కొబ్బరి వేస్తేనే ఆ రుచి ఇంకా మరింత పెరుగుతుంది. కొబ్బరి అలాగే కొత్తిమీర. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. If you like the video, like, comment, share and subscribe. Thank you so much.